ఈరోజు వరకు మరి వరల్డ్ డెత్ రిపోర్టు మనం చూస్తే ప్రపంచంలో ఎంతమంది ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్కి ఎంతమంది చనిపోతూ ఉన్నారు అనంటే మనం ఒక్కసారి ఆ లిస్టు చూసాము అనంటే ఒక్క సంవత్సరానికి వచ్చేసి ప్రపంచం మొత్తంలో 5,60,00,000 మంది ప్రజలు ఒక సంవత్సరానికి మొత్తం ప్రపంచం మీద చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఒక నెలకు వచ్చేసి 46 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఒక్క రోజుకు వచ్చేసి 1,53,000 మంది చనిపోతూ ఉన్నారు. ఒక గంటకు వచ్చేసి 6,392 మంది చచ్చిపోతూ ఉన్నారు. తర్వాత ఒక్క నిమిషానికి 106 మంది చనిపోతూ ఉన్నారు. ఒక్క సెకండ్కి అంటే మనం కన్ను మూసి తెరిచేలోగా 2 చనిపోతూ ఉన్నారు. ఒక్కసారి ఈ రిపోర్ట్ చూడండి, ఈ లిస్ట్ చూడండి, దీనివైపు చూడండి. ఇక్కడ ఈ సెకండ్స్ అన్నటివి 1, 2 అన్నటివి మారుతూ ఉన్నాయా? అందరికి కనిపిస్తుందా? అక్కడ 1, 2 అనేవి లాస్ట్లో మారుతూ ఉన్నాయా? మనుషులు చనిపోతూ ఉన్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. 3, 4, 5, 6 అట్లా పెరుగుతూనే ఉంది కదా. అక్కడ మనుషులు అనేవారు చనిపోతూనే ఉన్నారు. 8, 9 ఇప్పటికే మనం మాట్లాడుతున్న ఈ కొన్ని సెకండ్స్లోనే దాదాపు 18, 20 మంది చనిపోతూ వచ్చారు. అంటే ఈ మందిలో ఇంతమంది చనిపోతూ ఉన్న వారిలో దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి బద్ధులమై ఉంటూ ఉన్నాం. నిజంగా ప్రతి సెకండ్కి కళ్ళు మూసి తెరిచేలోపు ప్రపంచంలో 2 వ్యక్తులు చనిపోతూ ఉన్నారంటే ఎంత దయనీయకరమైన విషయం. అలాంటి పరిస్థితుల్లో, ఇంత ఘోరమైన పరిస్థితుల్లో దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడు అనంటే మనం ఆరాధించడానికి అర్హులమా కాదా? మనం ఆయనను ఆరాధించాలా లేదా? సజీవుల లెక్కలో లేకపోతే మృతులు ఆయనను ఆరాధించలేరు. మట్టి నిన్ను స్తుతించునా అని అంటాడు, మట్టి ఆయనను స్తుతించలేదు. చనిపోయిన వారమైన మనము పాతాళంలో ఆయనను స్తుతించలేం. కానీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. ఎంతోమంది ప్రతి సెకండ్కి మనం మాట్లాడుతున్న మాట, మన నోట్లో నుంచి మాట రాకమునిపై ఆల్రెడీ 2, 3 చనిపోయి ఉంటారు. కానీ దేవుడు మన గుండెను ఆపుతూ వచ్చాడు, మన జీవాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చాడు. చూసారు కదా ఈ రిపోర్ట్ చూడండి. ఇందాక మనకు 600 చిల్లర ఉంటే అప్పుడే 700కు పైగా వెళ్ళిపోయింది. మరణాల సంఖ్య ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది. కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇంకా సజీవంగా ఉండి మనం మాట్లాడుకుంటున్నామనంటే ఇప్పుడు 702 ఉంటే అప్పుడే 730 మంది చనిపోతూ వచ్చారు. మరణానికి మనల్ని దేవుడు అప్పగించలేదు కాబట్టి అటువంటి దేవుడిని మనం స్తుతించాలా లేదా? ఖచ్చితంగా స్తుతించాల్సిన వారమై ఉంటూ ఉన్నాం.